సార్ వివాహాలు చేసుకునే వాళ్ళు ఏ తేదీలలో చేసుకుంటే బాగుంటుంది? ఎక్కువ చాలామంది 29 తేదీకి సంబంధించి రకరకాల వార్తలు మనం గతంలో చూసాం. సో ఏంటి 29కి సంబంధించి ఏం చెప్తారు? దీనికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా మీరు ఆ డేట్న పెళ్లి చేసుకుంటే వచ్చే ఇబ్బందుల గురించి? 29 ఎవరైనా 29వ తారీఖు పుడితే 2, 9 ఇక్కడ 2 అంటే చంద్రుడు అండి, 9 అంటే కుజుడు. చంద్రుడు చల్లదనం, 9 వేడి. వీళ్ళకి ఊరికి ఉండే కోపం వస్తుంది, చాలా సైలెంట్గా కనిపిస్తారు జనం. ఆయనతో మాట్లాడితే అబ్బా ఎంత స్మూత్గా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి అసలు ఆయన కోపమే రాదేమో అనిపిస్తుంది. ఆయనకు ఊరి నుండి కోపం వచ్చేసి దీంట్లో అంటే జనం లేనప్పుడు. అలా వీళ్ళకి తిక్క ఉంటుంది, రకరకాల తిక్కలు కూడా ఉంటాయి. ఈ 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి అమ్మాయిలు పుట్టినా అబ్బాయిలు పుట్టినా డేటు మంత్ ఇయర్ కొడితే 29 వచ్చిన, పేరులో 29 వచ్చిన, ఎవరికి 29 వచ్చినా వాళ్ళకి దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, ఒక తండ్రి ఒక తాత స్థాయిలో ఉన్నా నేను, మీరందరూ ఆల్మోస్ట్ నాకని చిన్నపిల్లలు అయినా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నానండి. వాళ్ళకి 29 ఏళ్ళకి కానీ 29 ఏళ్ళ తర్వాత కానీ వివాహం చేయాలి. వాళ్ళ సెటిల్మెంట్ కూడా 29 ఏళ్ళకే అవుతుంది దగ్గర. సెటిల్ అయినాక చేయండి, అప్పుడు వాళ్ళ వివాహ జీవితం అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. 29 ఏళ్ల లోపు కనుక ఎవరికైనా వివాహం చేస్తే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా 29 ఏళ్ళ తర్వాత మరలా పెళ్ళి అవుతుంది. చాలా మీరేమొద్దండి, నేను చెప్పేదంతా ఓన్లీ యూనివర్సల్ ప్రొటెక్షన్. మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టండి, అందరూ వస్తారు. వాళ్ళందరి పేర్లు చదవండి, వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు అయిపోయినాయి తెలిసిపోతుందిగా, అందరికి తెలిసిపోయిందిగా. ఇలా నేను మీ అందరికి ఇచ్చే గైడెన్స్ ఏంటంటే 29వ తారీఖు పుట్టారు, ఓకే కొంచెం ఆలస్యం అయితే అయింది కొంచెం, ఎందుకంటే అసలు డిస్టర్బ్ అయ్యే కన్నా, అసలు డిస్టర్బ్ అయ్యి నానా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే కన్నా, అంటే ఇక్కడ ఎవరు తప్పు కాదండి. ఇప్పుడు ఎవరో సపోజ్ మీకు 2 పెళ్ళిళ్ళు అయినాయంటే మీ తప్పు కాదు సార్, మీ యోగం అలాంటిది, మీ రుణానుబంధం అలాంటిది. అంతేగాని మీరు కావాలంటే 2 పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కుదిరే పని అవ్వదు కదా. అది గత జన్మ యొక్క పాప పుణ్యాలను బట్టి, మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మన యోగాన్ని బట్టి అలా వచ్చేస్తాయి. ఈ 29వ నంబర్ నేను ఒకసారి భీమవరంలో 29 గురించి స్టేట్మెంట్ ఇస్తే పొద్దున్నే ఆడవాళ్ళు ఒక 10-15 మంది వచ్చి ఏమండి నాకు 2వది తప్పి 3వది కూడా అయ్యి అది కూడా డిస్టర్బెన్స్ అండి. ఇలా 29 అనే నంబర్కి ఒక పవర్ ఉంది, ఇది మ్యారిటల్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి చెప్పా కదా వీళ్ళకి కొంచెం తిక్కు ఉంటుంది, వీళ్ళ బిహేవియర్ అంతా కూడా సర్దుకుపోవడానికి వీలు కాని జాతకం. అంటే మరి బయట కాదండి నేను అనేది, ప్రతి మనిషికి లోపల ఇంకో మనిషి ఉంటాడండి, బయట ఒక మనిషి ఉంటాడు, లోపల మనిషి గురించి మాట్లాడతాను. ఇలా ఉండటం వల్ల వాళ్ళకి మ్యారేజెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. కాబట్టి 29వ తారీఖు పుట్టారు, ఒకవేళ సపోజ్ మీరు ఎవరైనా ఏమండి ఇలా నేను 29వ తారీఖు పుట్టానండి, మరి నాకు మ్యారేజ్ కుదిరింది, మంచి మ్యారేజ్, ఏం చేయాలి అని సలహా తీసుకొని చేసుకునే మంచిది. మనకి పూర్వకాలం నుంచి అబ్బా మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళండి, ఎంత మేధావులండి అంత మేధావులండి. పూర్వకాలం నుంచి ఒక్కవాళ్ళకి మంగళ దోషం ఉన్నదని చెప్పి చెట్టుకిచ్చి పెళ్లి చేసే అలవాటు ఉందండి పూర్వం నుంచి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మేము వచ్చినాక చెట్టు అంటే ఈయనకి 2వ పెళ్ళి అవ్వాలనే అవకాశం ఉంది అని జాతక చక్రంలో క్లియర్గా చెప్పేసిద్దండి. కుజుడు మూను కలిస్తే జాతక చక్రంలో 2వ పెళ్ళండి. ఇక్కడ 29వ తారీఖు పుడితే 2వ పెళ్ళండి. ఇలా డెస్టినీ 29 వస్తే 2వ పెళ్ళండి. మీరు ఒక్కసారి మీ ఫోన్లో నరేష్ NARESH నరేష్ అని కొట్టండి, 29 అండి. ఇలా ఒక అద్భుతమైన సైన్స్ అండి ఇది. ఇప్పుడు మీరు చూసుకోండి, నాగార్జున గారు ఉన్నారు, నాగార్జున గారు డేట్ ఆఫ్ బర్త్ అడగండి 29. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారి డేట్ ఆఫ్ బర్త్ డేటు మంత్ ఇయర్ మొత్తం యాడ్ చేయండి 29 వస్తుంది. ఇప్పుడు అలానే 29 వస్తుంది. ఇలా నరేష్ గారు అని ఒక హీరో ఉన్నారు, ఆ నరేష్ గారి పేరు కొట్టారనుకోండి 29 వస్తుంది. అంటే వీళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళ యోగం ప్రకారం అలా జరిగిపోతుంది. సో మనం విమర్శించడం ఇవన్నీ వేస్ట్ మాటలు. వాళ్ళ యోగం అలా ఉందండి, దానికి మనం ఏం చేయలేం, అలా జరిగిపోతుంది. వాళ్ళ యొక్క డెస్టినీ అలా ఉంది, ఆ డెస్టినీ ప్రకారం జరుగుతూ ఉన్నది.
అది మనం చూసుకుంటూ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఇప్పుడు రాజమండ్రిలో ఒక నాకు థిక్ అండ్ థిన్ అభిమాని ఉన్నాడు. వాళ్ళ అమ్మాయికి ఆయన నా దగ్గర నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యాడు. వాళ్ళ అమ్మాయి 29వ తారీఖు పుట్టింది. మరి మా అమ్మాయి 29వ తారీఖు పుట్టింది, మరి ఏమో ఈయనేమో సెకండ్ మ్యారేజ్ అని చెప్తున్నాడు. చాలామందినే అబ్జర్వ్ చేస్తారు కదా, అబ్జర్వ్ చేస్తే అలా తేలింది. ఏం చేద్దామని చెప్పి మరి వాళ్ళ మేనల్లుడికే ఇచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం వచ్చింది, మంచి సంబంధం. అప్పుడు నా దగ్గరికి వస్తే ఎమ్మడే మేము ఇద్దరం కలిసి ఒక మంచి పూజారి గారిని అప్రోచ్ అయ్యాం. నేను పూజలు చేయను సార్, నేను రాళ్ళు రప్పలు ఇవ్వను సార్, నేనేమి చేయను సార్, నేను ఓన్లీ సబ్జెక్ట్ చెప్తానండి. సబ్జెక్ట్ చెప్పి మంచి చెప్తా, ఇగో ఈ దారి బాగుంది, ఈ దారి బాగుందని. వెళ్ళి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన్ని డీల్ చేసి ఇలా ఏంటంటే ఆయనకి దీని మీద మంచి అవగాహన ఉంది, అలాంటి ఆయన్ని చూసుకోవాలి సార్, ఎవరిని పడితే ఆయన చూడకూడదు. మళ్ళీ చేసి ఆయన అమ్మాయికి ఒక చెట్టుకిచ్చి వివాహం చేసి అంతా చేశారు. అయినాక పెళ్లి చేసాం. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి నా చేత పేర్లు పెట్టించుకొని హ్యాపీగా ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఆ రోజున నాకు ఇలా చేయించి పెళ్లి చేశారు, నేను హ్యాపీగా ఉన్నాను, కానీ మా అన్నయ్య పేరులో 18వ నెంబర్ ఉంది, యాక్సిడెంట్ అయ్యిద్ది, అది మార్చుకోండి అని చెప్పారు. మా అన్నయ్య వినలేదు, రాయలేదు, మీరు చెప్పినట్టుగా ఏం వినలేదు, కానీ వాడు ఇప్పుడు ప్రస్తుతం యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు సార్, ఏదన్నా రెమెడీ చెప్పండి. దీని గురించి కూడా మళ్ళీ చెప్తానండి. యాక్సిడెంట్లు ఊరిని అవ్వండి, నేనేదో రివర్స్లో వెళ్ళాను, అదేలా వెళ్ళాను, ఇవన్నీ కాదండి, ఒట్టి మాటలు. ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయో కూడా చెప్తానండి. సో ఈ 29 అయినాక 29 వాళ్ళందరూ అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెళ్లి విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఒకవేళ కనుక అలాంటి 29 తర్వాత పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. 29 ఏళ్ల లోపు కనుక పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడితే మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ తెలిసి ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తిని కలవండి. ఊరినే ఫ్లూక్లో ఈ మధ్యలో ఏంది ఆన్లైన్ జ్యోతిష్యాలంట. అసలు నీ చెయ్యి చూసేది లేదు, నీ ఫేస్ చూసేది లేదు, నువ్వెవరో తెలియదు, నీ కష్టం నాకు చెప్పేది లేదు, నేను వినేది లేదు. నువ్వు డబ్బులు వేస్తే నీకు ఇంకో పేపర్ వచ్చింది, డబ్బులు వేస్తే పేపర్ వచ్చింది. నువ్వేమో ఏసీ రూమ్ నుంచి బయటికి రాకల్లా, నేను ఏసీ రూమ్లోంచి బయటికి రాను. ఒక్కొక్క అమ్మాయికి పెళ్ళైన ఒక్కొక్క అమ్మాయికి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వస్తే కన్విన్స్ చేయాలంటే అమ్మ నాన్న మేము అందరం కూర్చొని కన్విన్స్ చేయాలంటే గంటల టైం పడుతుంది సార్. ఈ ఆన్లైన్ నిమిషాలతో పనులు అవుతాయా? ఎంత అసలు జనం ఎంత పిచ్చిగా ఉన్నారంటే డబ్బులు వేయటం, కాగితం వచ్చింది, ఆ కాగితం చూసుకొని ఏం చేసుకుని. అందుకని నేనేం చేద్దాం ఉన్నాను, మీలాంటి వ్యక్తిని ఏమన్నా కలిసి గులాబ్ జామ్ తీయకుండిద్దని వాట్సాప్లో పంపిద్దాం అనుకుంటున్నా. డబ్బులు వేయండి, గులాబ్ జామ్ తీయకుండిద్దని రాసి పంపిస్తుంటా, అది చూసుకొని అనుకోవటమే. ఇంకా ఎంత బాగుంది చూడండి, ఎంత సింపుల్ కదా. నేను అనేది ఒక్కొక్కళ్ళకి అసలు ఎన్ని చూడాలి సార్. ఒకసారి అండి మహబూబ్ నగర్ వెళ్ళాం. వెళ్తే ఒక విఆర్ఓ ముస్లిం అసలు ఈయన టీవీలో ఎట్లా పడితే అలా పెద్దవి చదువుతున్నాడు, ఇలా అని అలా అని చదువుతున్నాడు. అసలు ఈయన టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసి టెస్ట్లో ఓడిపోతే ఎక్కే తండ్రాలా డిసైడ్ అయ్యి వచ్చాడు. బికాజ్ ఆయనకి శాస్త్రాలంటే నమ్మకం లేదు. ఆయన ముస్లిం చెప్పా కదా. అసలు ఈయన ఎట్ట చెప్తాడు, నా గురించి చెప్తే ఓకే, చెప్పలేదనుకో, తప్పు చెప్పాడు అనుకో, లాగి ఒకటి నోకాలి అని వచ్చాడు. అలా రాగానే అలా వచ్చి కూర్చోగానే జస్ట్ ఒకటే పాయింట్, అదేంటి సార్ మీరు వీఆర్ఓ అయి ఉండి చిన్న రూములు 2 రూముల్లో ఉంటున్నారు ఏంది అన్న. లేచి కాళ్ళ మీద పడ్డాడు, పడి ఇదే మాట చెప్పాడు. ఎలా చెప్పాడు? అది నా గురువు అనుకున్నాడు. ఇక్కడ రహమాన్ కాదు, రహమాన్ ఇదేముందండి, ఎప్పుడైనా నశించిపోయే బాడీ. నా గురువు అనుకున్నాడు. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్. నా గురువు దగ్గరికి వచ్చి ఎవరైనా దండం పెట్టుకొని, అయ్యా నాకు ఇది కావాలంటే, ఇప్పుడు షిరిడి వెళ్ళి నాకు ఇది కావాలంటే అవుతుందనేగా మనం వెళ్తుంది, లేదా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా కావాలంటేనే అవుతుంది. వాళ్ళు ఏం జ్యోతిష్యం చెప్తున్నారు, ఏమి లేదు కదా, అయినా పనులు అవుతున్నాయి కదా. అంటే ఒక పవర్ ఉన్నది. అలా నా గురువు చాలా పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. అలా వచ్చి ఎంతమంది అసలు మా బజార్లో అయితే ఎట్లా ఉండిద్దంటే, అసలు నేను అనేది ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పా, ఇది కాదండి నా బజార్లో నేనేంటో తేలిపోయిద్దిగా. ఒక వీడియో తీసుకొని ఎవరైనా ఒక వీడియో తీసుకొని మా బజార్ రండి. మా బజార్లో మహా ఉంటే 10 ఇళ్ళే ఉండేది మా బజార్ కూడా. అంటే మా బాబా గారి గుడి ఉండటం వలన చిన్న సందది. వచ్చి అందరినీ అసలు అక్కడికి వచ్చి అక్కడ ఒక చైర్ ఉంటుంది. ఈ చైర్ ఒకటే చైర్ ఎందుకు ఉంది ఆశ్రమంలో?
ఎవరిదండి? ఇది రహమాన్ గారిదండి. ఎప్పుడు కూర్చొని పారాయణ చేస్తుంటాడు లోక కళ్యాణం కోసం. అదేందండి ఆయన మరి ఏమోనండి మాకు తెలియదు. ఆయన జ్యోతిష్యం చెబుతాడు, టీవీలో చెబుతాడు అంటారు, కానీ ఆయన ఎప్పుడు వెళ్తాడో ఏమో నాకు తెలియదండి. ఎప్పుడు ఈ కుర్చీలో కూర్చొని పారాయణ చేస్తూ ఉంటాడు అందరూ బాగుండాలని. వాళ్ళు ఎవరో వస్తారండి, వచ్చి అయ్యా మా బాబు తప్పిపోయాడయ్యా అని వస్తారండి. మా ముందే చెబుతాడండి, అమ్మ సాయంత్రం లడ్డూలు తెచ్చి పంచుకోమ్మ మీ అబ్బాయి చేత అంటాడండి. వాళ్ళు వెళ్ళి సాయంత్రం 6ంటికి లడ్డూలు తేవాల్సిందే, లడ్డూలు తేవాల్సిందే, వాళ్ళ అబ్బాయి వచ్చేస్తాడు. ఇలా జరుగుతుంటే ఇలా ఎక్కడెక్కడో జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అనుకున్నామండి మేము. నిన్న మాష్ గారు అమ్మాయి, అంటే మా ఇంటి పక్కనే అమ్మాయి, అంటే రెండు అపార్ట్మెంట్లో, ఈ ఇల్లు మాదైతే ఈ ఇల్లు మా వేరే వాళ్ళది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందండి, పెద్ద అమ్మాయి వెళ్ళిపోయింది. ఏదో ఇంట్లో ప్రాబ్లం అయ్యి వెళ్ళింది. ఎందుకు మా అండి ఎదుగుతారు చండాలంగా, మీరు 8:30కి వచ్చిద్దిలే మాషారు, అన్నీ తెలిసిన మీరు కూడా అలా ఎదిగితే అట్ట అన్నాడండి. 8:30కి వచ్చేసారండి. అంటే ఇలా అంటే ఎందుకు జరుగుతుందంటే నా గురువు గొప్పవాడు. నేను నిస్వార్థంగా మా గురువుకి చెప్తా, అయ్యా వాళ్ళు ఏదో ఎదుగుతా బాధపడుతున్నారు, పోనీ చాలామందికి చేసావు కదా, అది కూడా చేసి పెట్టు. నా గురువు నిస్వార్థంగా అడుగుతా. వాళ్ళ దగ్గర నేనేం ఫీజు తీసుకోనుగా. వాళ్ళు ఆ పాపం పిల్లోడు తప్పిపోయి వాళ్ళు అసలు బాధలు ఉంటే మనం ఫీజు అట్టు తీసుకుంటాం. వాళ్ళు ఎవరో ఏడుస్తూ వస్తే, లేదమ్మా నేను చెప్పానమ్మా బాబా గారికి, మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఇలా ఎన్నో సంఘటనలు జరిగినాయండి. అలా లేకపోతేనే సినిమా జరేస్తారు. మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, ఒక గాడ్ ఫాదర్ అని ఒక సినిమా తీశారు చిరంజీవి గారు, బాగా ఆడింది. వెంటనే అదే చిరంజీవి గారు ఏదో ఆచార్య అని ఏదో సినిమా అంటే హీరో ఎంత గొప్పవాడైనా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు, దమ్ము లేకపోతే ఆడదు. అలానే మేము ఇన్నేళ్ల నుంచి ఎలా జరుగుతుందంటే, ఒక దమ్ము ఉన్న ఇది సబ్జెక్టులో ఆ దమ్ము ఉంది, ఆ నిజాయితీ ఉంది. ఆ వచ్చిన వాళ్ళ మీద ఒక తండ్రిలాగా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏమో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో మనం మన పిల్లలు కడుపు నింపుకుంటున్నాం. సెకండ్ పాయింట్ ఏమో మనల్ని నమ్మి వస్తారు సార్. అరే నాయన, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉంటే వాళ్ళందరినీ మోసం చేయకుండా నిన్ను నమ్మి వచ్చినటువంటి వాళ్ళని మోసం చేయటం ఏంటండి, ఎంత దుర్మార్గం సార్. అందుకని ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, నమ్మిన వాడిని మోసం చేయమాకండి సార్. వాళ్ళు మీ మీద ఎంతో నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకం పోతే భగవంతుడి మీద కూడా నమ్మకం పోతుందండి. వాళ్ళు పాపం ఆ పిల్లోని హాస్పిటల్లో పెట్టుకొని నువ్వేదో చేస్తావని చెప్పి నీ దగ్గరికి వస్తే నువ్వు ఇట్లా పట్టుకొని కాలు ఇలా నొక్కుతూ ఉంటే ఏమన్నా ధర్మం ఉందా అండి? ఏమన్నా ధర్మం ఉందా? వాళ్ళు ఏదో సినిమా యాక్టర్ లేకపోతే ఇంకోళ్ళు వాళ్ళు ఏదో బులబాటం కొద్ది వస్తే నువ్వు ఏదన్నా చేసావంటే అర్థం ఉంది, కానీ పిల్లోడిని హాస్పిటల్లో పెట్టుకొని నువ్వేదో ఒక గురువు లాంటి వాడివి, తండ్రిలాగా అంటున్నావు, నీకేదో మంచి నా బిడ్డకి ఏదన్నా మేలు చేస్తావని వచ్చినవాడిని పట్టుకొని నువ్వు ఇలా అంటున్నావు అంటే ఇంక ఎట్ట నమ్మాలి శాస్త్రాలని, ఎట్ట నమ్మాలి భగవంతుడిని? ఆ తల్లి కూడా బిడ్డ హాస్పిటల్లో ఉన్నాయంటే ఒక బిడ్డ తల్లి ఎలా బాధపడిద్దో ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించండి. మంచి వ్యక్తిని ఎన్నుకోండి, మంచి రిజల్ట్స్ పొందండి. మీరు గుంటూరు మొత్తం మీరు కెమెరా తీసుకొని గుంటూరులో మీకు తోచిన కాలేజీకి వెళ్ళండి, మీకు తోచిన బ్యాంకుకి వెళ్ళండి, మీకు తోచిన బస్ స్టాండింగ్కి వెళ్ళండి. ఇలా రహమాన్ గారంట అదిగో ఫలానా చోట అడ్రస్ భలే చెబుతాడండి ఆయన. అదేందో కానీ వెళ్తే మాత్రం ఎంత మర్యాదగా చక్కగా చెప్తాడండి. ఆయనకి నాలెడ్జ్ ఉందని చెప్పి ఎగిరెగిరి పడ్డండి. కాకపోతే మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం అమ్మ బాబా గారికి దండం పెట్టుకోండి అమ్మ, మీ ఇల్లంతా చాలా మంచి జరిగిద్దమ్మా, మీ కుటుంబం మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయమ్మా, నాకేం రాదమ్మా, నేను చెప్పిందంతా నమ్మమాకండి అమ్మ, ఆ బాబా గ్రేట్ అమ్మా, ఆ బాబాకి దండం పెట్టుకోండి అమ్మా, మీ ఇల్లంతా కూడా పాలు పొంగుతాయి అమ్మా, మీ జీవితాలే బాగుంటాయి అమ్మా అని చెప్పి పంపిస్తాను. ఎందుకంటే ఆయన ప్రూవ్డ్ కదా సార్, బాబా ఈజ్ ప్రూవ్డ్. నేను కాకపోయినా బాబా ఈజ్ ప్రూవ్డ్. ఆయనకన్నా చినిగిపోయిన షర్ట్ వేసుకొని 4 ఏళ్ళకి వెళ్ళి భిక్ష తెచ్చుకుని ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సూట్ వేసుకుని నాకు అవసరం ఉందేమో కానీ, సో ఆయనకు అవసరం లేదు. సో ఆయన్ని నమ్ముకున్నావు. నువ్వు పిలిచేది శ్రీకృష్ణ భగవాన్ ఏమన్నాడంటే భగవద్గీతలో, నువ్వు ఎవరినైనా పిలు అది నాకే చెందిద్ది. అదే మాట మళ్ళీ సాయిబాబా అన్నాడు, నువ్వు ఎవరినైనా పిలు ఆర్తితో అది నాకే అందిద్ది అని. సో తీసుకెళ్ళి ఒక బాబాకి అప్పచెప్పి బాబాకి దండం. నా ఆశ్రమంలో ఏమేమి ఉంటాయో తెలుసా సార్? యేసు ప్రభు ఉంటాడు, సాయిబాబా ఉంటాడు, పట్నం బజార్ బాబా ఉంటాడు, రమణ మహర్షి ఉంటాడు, తాజుద్దీన్ బాబా. కుల మతాలకి సంబంధం లేకుండా అతీతంగా అది చూడటానికి కేఎల్ యూనివర్సిటీ వాళ్ళ అబ్బాయి, మా అబ్బాయికి మనవడు అసలు ఇది చూడటానికి వచ్చాడు అన్నమాట. అసలు ఇలాంటి ఆశ్రమాలు కూడా ఉంటాయా అని. ఎస్, మేము నమ్మిన సిద్ధాంతం అది. ఉన్నది ఒకటే, అందరూ కావాలి, అందరూ ఉండాలి అని అలా పెట్టామన్నమాట. నమస్కారం.